బలవంతుడైన మనిషి, ఎదుటివాడు ప్రత్యర్థి బలహీనుడు, బక్కవాడు, వాడు యుద్ధానికి వచ్చాడు అనుకో, ఈ బలవంతుడు బలం ఉంది, వీడు మోపు ఒక గుద్దు గుద్దాడు అనుకో, మళ్ళీ వాడికి మళ్ళీ ఏంది అంటానికి వయసు కూడా ఉండదు, ఏందంటానికి స్వరం కూడా ఉండదు. అలాంటి బలహీనుడైన వాడు వీడి మీద ఎగబడినప్పుడు వాణ్ణి తిరస్కరించకుండా, వీడు బలవంతుడు అయి ఉండి కూడా దేవుని బట్టి సహించినట్లయితే, తగ్గించుకున్నట్లయితే అది లోకానికి వేరైన సత్క్రియ. ఒక్క దెబ్బతో వాడిని మట్టి కరిపించగలను, కానీ నేను అలా చేయను. ఎందుకు చేయను? నేను దేవుని బిడ్డని. హల్లెలూయా. ప్రత్యేకింపబడిన జీవితం ప్రకటించటం, ప్రార్థించటం మాత్రమే కాదు, మన సత్క్రియ మనుషులు ఎదుట ప్రకాశించాలనే మాట సాక్షాత్తు యేసు చెప్పాడు. మీ వెలుగు వాళ్ళ ముందు ప్రకాశించాలి అని. దేవుని రాజ్యంలోనికి కొంతమందిని రక్షించుకోగలిగాను అన్నయ్య అని, రక్షించాను అన్నవాళ్ళు ఈ ముందు ఎట్లా చేతులు ఎత్తారు, అలాగా రెండవసారి ఎత్తిన వాళ్ళు కూడా ఆత్మని రక్షించానన్న చేతుల్లో ఆ చేతులు కూడా కలియుగాక. ఆమేన్. ప్రయాసపడాలి, పోరాడాలి. రైట్. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. అందరం మోకాళ్ళ మీదకి వచ్చి అందరం ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈ శుక్రవారపు వేళ మొదటి వాక్యము ద్వారా మాతో మాట్లాడేది, రెండవ ఉపదేశము మాకున్న బాధ్యత ఏమిటో గుర్తు చేసి, నీవు ఆశించేవి మేము నెరవేర్చినప్పుడు, మేము ఆశించేవి మేము అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే కూడా అత్యద్భుతంగా ఇచ్చి తీర్చగలవని చెప్పి మమ్మల్ని ధైర్యపరిచినందుకు నీకు వందనాలు తండ్రి. నా ప్రభువా, నీ చిత్తము నెరవేర్చడం కంటే ఇక జన్మ సార్థకత ఏముంది? దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేశాడనుంది. మరి మా పట్ల నీ సంకల్పం ఏంటో గుర్తించి, నీ సంకల్ప ప్రకారం మేము కూడా మా తరం వారికి సేవ చేయాలి. అవును తండ్రి. మమ్మల్ని అనుగ్రహించు, నీ ఆత్మతో నింపు. నాశన కోపానికి జోగుతున్న ఆత్మలు, నిత్యము మండుచున్న అగ్నిగుండములో పడడానికి సిద్ధమవుతున్న ఆత్మలు, నశించిపోతున్న ఆత్మల కొరకైన భారము కలిగిన వారమై మేమందరము నడుము కట్టి ఇంకా అనేక ఆత్మల్ని రక్షించడానికి, సువార్త ప్రకటించుటకును, ప్రార్థించుటకును, ప్రేమ చూపుటకును, మనుషుల ఎదుట సత్క్రియలు అనే వెలుగు ప్రకాశించుటకును మాకు కృపనిమ్మని వేడుకుంటున్నాం. సేవకులకు భారం ఇవ్వండి, విశ్వాసులకు భారం ఇవ్వండి, పరిచారకులకు భారం ఇవ్వండి. ఎంతవరకు జీవిస్తామో మాకు తెలియదు. మా ఆయుష్కాలం ఎంతో మాకు తెలియదు. ఎన్ని నాళ్ళు మేము బ్రతుకుతామో మాకు తెలియదు. కానీ మేము నీ పిలుపు అందుకొనక మునిపే చేయగలిగినంత నీ కొరకు చేయడానికి మాకు కృపనివ్వండి. మమ్మల్ని అడ్డగింప చూసే సైతాను, దురాత్మ, అంధకార శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాం. ఆమేన్. దేవా, మీరు జోక్యం చేసుకోండి, మీరు కరుణ చూపండి, కనికరించండి, సహాయం చేయండి. మా బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఈ విషయాల్లో ప్రోత్సహించమని, ఇక్కడ కూర్చున్న బిడ్డలే కాదు, లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలందరికీ కూడా ఈ విషయంలో పురికొల్పు దయచేయండి, ప్రోత్సాహాన్ని దయచేయండి. అందరినీ కార్యోన్ముఖులను గావించండి. ఆత్మలకు సువార్త ప్రకటించడం, ఆత్మలను రక్షించే పని నాది కాదు, దైవజనుడిది అనే అపోహ నుండి ప్రతి విశ్వాసి బయటికి రావాలి. అయ్యో, ఆత్మలు నశించిపోతున్నాయి, వారిని రక్షించే బాధ్యత నాది కూడా. ఈ విషయంలో నన్ను కూడా దేవుడు లెక్క అడుగుతాడు కనుక నేను ప్రయాసపడాలి. నా కళ్ళ ముందు అనేకులు పాడైపోతున్నారు, కుటుంబాలు పాడైపోతున్నాయి, జీవితాలు పాడైపోతున్నాయి, ఆత్మలు నశించిపోతున్నాయి. అయ్యో దేవా అనేటువంటి భారము ప్రతి విశ్వాసి గుండెల్లో ఉండేటట్టు జోక్యం చేసుకో తండ్రి, నీకు వందనాలు. వారు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక సమస్యలు, వ్యాధులు, రోగములు, అప్పులు, ఆర్థిక సమస్యలు, కలతలు, కేసులు, కొట్లాటలు, ఎడబాట్లు సమస్తము యేసు నామములో తొలగింపబడునుగా. ఆమేన్. స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక, సమాధానం కలుగును గాక, ఆదరణ కలుగును గాక.
కన్న తండ్రి కనికరించు. నా ప్రార్థన ఆలకించు, మా అందరి ప్రార్థన ఆలకించు. బిడ్డలందరిని, చిన్నల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని, స్త్రీలని, పురుషుల్ని, యవనుల్ని నీ కాపుదలకి అప్పగించుకుంటున్నా. నీ సన్నిధిని వారు కార్చిన కన్నీరు చేసిన ప్రార్థన వ్యర్థముగా పోదు నాయన. నీ చిత్తము నెరవేర్చుట కొరకు వారు పడిన ప్రయాస వ్యర్థముగా పోదు. నీ గ్రంథంలో చెప్పావు, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అని. నా ప్రభువా, వారందరి ప్రయాస ఫలించడానికి సహాయం చేయండి. నీ బిడ్డల కన్నీళ్లు తొడవండి. ప్రతి వ్యక్తిలో ఆత్మల కొరకైన భారము నిలపండి. నీ సన్నిధి కొరకైన ఆశ, నీతో గడపాలన్న ఆరాటము వారికి దయచేయండి. నీవే వారి ప్రపంచం, నీవే నా ప్రపంచం, మా ప్రపంచం అగునట్లు అనుగ్రహించండి. నిన్ను మేము ప్రేమించాలి, నీ గురించి ఆలోచించాలి, నీ చిత్తమే చేయాలి, నీ సంకల్పమే నెరవేర్చాలి, నీ ఉద్దేశాలే సఫలపరచాలి, నీ సంతోషాన్ని నిరంతరం వెతకాలి. ప్రభు, ఇదే మాకు వరముగా దయచేయండి. నీ చిత్తమును నెరవేర్చుటయే మాకు వరముగా, నీ సంతోషాన్ని వెతుకుటయే మాకు వరముగా దయచేయండి. అందుకు కావలసిన బలమును అనుగ్రహించండి. బిడ్డలందరినీ, చిన్నల్ని, పెద్దలందరినీ చేతికి అప్పగిస్తూ ఇతర జబ్బుల్లో బాధపడుతున్న వారికి కూడా స్వస్థత కలగాలి. అవి ఎంతటివైనా, ఎలాంటివైనా, క్యాన్సర్ మొదలుకొని సామాన్యమైన తలనొప్పి వరకు, ప్రతి బలహీనత, ప్రతి వ్యాధి ఎంతమంది బిడ్డల్ని పీడిస్తుంది, అది యేసు నామములో దాని శక్తి కోల్పోయి స్వస్థత కలుగునుగాక. మంచి ఆరోగ్యంతో నింపి నీ కొరకు ఉరికురికి పనిచేసే కృప దయచేయండి. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.